నమస్తే కిషన్ భాయ్. నమస్తేనా బాగా అంత మీద ఆయన అంత మంచి అయ్యో. ఎప్పుడైతే కూర్చో అంత బాగా అంత మంచిది చాలా రోజుల తర్వాత ఇక సందర్భం ఇట్లా వచ్చింది ఇక. అంత మంచిదే మీరు బాగున్నాయి అంత అంత బాగానే సంతోషం రావాలని వచ్చిన నీ దగ్గరికి మెయిన్ గా సంతోషం కొద్ది సంవత్సరాలుగా నీ యొక్క కృషిని చూస్తున్నా. థ్యాంక్ యూ ఎందుకంటే అటు వృత్తి ధర్మనే కాకుండా స్థానికంగా మన వృత్తిని ముందుకు తీసుకెళ్తారు. ఇప్పుడు ఎక్కడ పోవాలన్నా కూడా అంత బయట వాళ్ళే కనబడతారు. అవునవును వాస్తవం నేను ఎప్పుడైనా కూడా కటింగ్ షాప్ వచ్చినప్పుడు మీకు అంతా తెలిసింది, అవును. స్నానం చేసుకొని వస్తారు. మాక్సిమం అవును, అవును, స్నానం అవును. చేయకుండా రాను, ఎందుకంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్. అవును అంటే మనము ఎదుటి వ్యక్తికి గౌరవించడం నమస్కారంతో కాదు, మన సంస్కారంతో ఉండాలనేసి నేను అవును. స్నానం చేసుకుని వస్తాను. అవునవును వాస్తవం సో ఎందుకు మన వాళ్ళు దూరం అయిపోతున్నారు అనే దానిపైనే మన లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మెయిన్ గా మన వాళ్ళు ఈ వృత్తి ధర్మంలో ఉన్న వాళ్ళను ప్రోత్సహించాలి అండ్ వాళ్ళని కాపాడుకోవాలి. సో స్థానికంగా వాళ్ళు బాగుంటేనే అందరం బాగుంటాం. 100%. ఎందుకంటే మనకు ఉద్యోగ అవకాశాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి మన సంస్కృతిని, అంటే మన యొక్క చేతి వృత్తులు కానివ్వండి, మన యొక్క వృత్తులను కాపాడుకుంటేనే రానున్న తరాలకి జీవనోపాధి ఉంటుంది అనేసి మన పోరాటం. 100%. సో ఇవాళ నేను నీ దగ్గరికి రావడం, నువ్వు ఉండడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్స్. అయితే ఏంటంటే కుల వృత్తులు ఇప్పుడు ఏమైతుందంటే అన్ని కులాల్లో ఏమైతుందంటే ఆ ఇది బయట వాళ్ళు వస్తారు. ఓకే బయట వాళ్ళు వచ్చే వరకు ఇక్కడ ఈ ప్రాంతం ఉన్న వాళ్ళకు ఫుడ్ కూడా దొరుకుతుంది. ఓకే సామాజికంగా చూస్తే అయితే ప్రతి కళ వృత్తిలో డౌన్ అయిపోతున్నాయి. ఓకే తగ్గిపోయి ఏమవుతుందంటే ఒక్కొక్కరికి స్కూల్ ఫీజు కట్టడం అన్ని వృత్తులలో ఒకటే వృత్తి కాదు. అదే అవునవును, మేము ప్రతి ఒక్క వృత్తి పైన వెళ్తున్నాము. సో అది ఎందుకు అట్లా అవుతున్నది దానిపైన ఆలోచించే మేము రంగంలో దిగినాం. చాలా ఎందుకంటే సంతోషం. మీలాంటి వాళ్ళు ఇలాంటి చైతన్యం చేస్తేనే ప్రతి ఒక్కరికి చైతన్యం వస్తుంది. ఎందుకంటే ఇవాళ మీ పిల్లలు ఈ వృత్తిలో కొనసాగించాలంటే మీరు ముందుకు తీసుకెళ్తలేరు, ఎందుకంటే విలువ లేదనేసి తీసుకెళ్తలేరు విలువ లేదు. మాక్సిమం. సో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేసి అంటే ఏంటంటే మనం చేసే వృత్తికి గౌరవం ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇవాళ ఏమైపోయిందంటే ఈ పని చేయగానే ఆ పేరుతోని మాట్లాడడము, ఆ పేరుతోని తక్కువ చేసి మాట్లాడడం వల్ల ఏమైపోతుంది అంటే ఎవరైనా రావాలన్నా కూడా అదే ఇక మనం పేరుతో అంటే ఇప్పుడు ఇవాళ ఏమైతే ఉచ్చరించాలంటే కూడా అరే వద్దు నేను చేసిన చాలుగా నా నెక్స్ట్ జనరేషన్ రావద్దు అని ఆలోచిస్తున్నారు. కానీ ఇవాళ 140 కోట్ల జనాభాల ఇవాళ బయట దేశంలో పోయేసి పాయకాలను గడనికైనా రెడీ ఉంటున్నారు, కానీ సొంత వృత్తి చేయడానికి వెనక ముందు అవుతున్నారు. ఎందుకంటే బయట దేశంలో మనం ఏం చేసినా ఎవరు చూడరు. ఇక్కడ ఏదైనా చేస్తే ఏమైపోతుందంటే మనం తక్కువ అయిపోతున్నాము, తక్కువ జాతిగా చూపిస్తుంది సమాజం అనే దానిపైన డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే మనం చేసే దానికి గౌరవించాలనేసి ఒక సంకల్పం అనేది ఒక మొట్టమొదటి పెట్టు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తామట. చాలా సో ఇలా ప్రతి ఒక్క వృత్తి దగ్గరికి వెళ్తున్నాము. సో వాళ్ళని గౌరవించుకోవడం అనేది మన బాధ్యత. మిమ్మల్ని గౌరవించాలంటే ఫస్ట్ మేము స్నానం చేసి ఇక్కడికి రావాలనేది తీసుకున్న సంకల్పం. మేము కూడా ఇది ఒక దేవాలయం నాకు, అంతే కదా. పొద్దున తలస్నానం చేయింది షాప్ లో అడుగు పెట్టా. ఓకే ఫస్ట్ అడుగు పెట్టిన తర్వాత క్లీన్ చేసుకొని నీళ్లు చల్లుకొని పూజ చేసినాకనే ఎంట్రీ. ఓకే వర్క్ స్టార్ట్ చేస్తాం. అంతే, నీకు చెప్పిన నాకు దేవాలయం అంటే దేవాలయం పూజారి అంతే. అంతే. నేను ప్రతి ఒక్కరు కూడా అట్లా వాళ్ళు అర్థం చేసుకుంటే చాలా సంతోషం. అర్థం చేసుకుంటా ఇంకా ఆ మంగళోళ్ళు షాప్ పోతే స్నానం చేయాలంటారు, కానీ షాప్కి వచ్చేటప్పుడు స్నానం చేయాలనే ఆలోచన రావాలి, అందట్లో రావాలి. అది ఆ సంకల్పంతోనే మనం సో ఇంకా నాకు ఈరోజు నువ్వు షేవింగ్ చేస్తావు అనేసి 100% చేస్తా. ఇంకా కిషన్ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాను మొత్తం? నేను 91 లో పెట్టాను ఇక్కడ షాపు. ఓకే 91 నుంచి మధ్యలో పిల్లలు ఉంటే ఇక వర్కర్ దొరకలేదు. మనకు కూడా ఈ కుల వృత్తికి చాలా దూరం అవుతుండ్రు. ఓకే పరిస్థితి ఏంటంటే ఇక ఇప్పటిదాకా మీరు గుర్తు చేశారు కదా, ఏమనంటే ఈ రంగంలో దిగాలంటే నేను ఇదే పని చేసిన పిల్లలు కూడా చేయాలంటే వ్యాలీ లేకుండా పోతుంది. ఆధారం లేదు, ఆధారం లేదు. ఇప్పుడు మీరు లేని నడుస్తా నెత్తులంతా ఏమంటారు తట్టపుట్ట లేక అంతే, సర్కార్ తుమ్మల్లాగా మొలుస్తాయి. మేము చేపట్టుకునే ఒక మనిషిని గుర్తిస్తారు, అంతే కదా. లేకపోతే వాళ్ళు ఉండదు. ఒంటి మీద బట్టలు, తలకు కటింగ్ షేవింగ్ బాగుంటేనే అందంగా మనిషిలా రూపొందించుకొని ఎంత పెద్ద హీరో అయినా కూడా మీరు ముస్తాబు చేస్తేనే కదా ఆయన స్క్రీన్ ముందుకు వచ్చేది. అంతే, వాళ్ళు ఇప్పుడు అందంగా తయారంటే ఎక్కడి నుంచి వస్తుంది? సో ఆ వృత్తి పరమైనటువంటి విలువ లేదు, వచ్చే వాళ్ళు రావట్లేదు. మన స్థానికులు కానివ్వండి, మన నెక్స్ట్ జనరేషన్ రావాలంటే పరిపర విధాలుగా ఆలోచిస్తారనేది చాలా తక్కువ అయిపోతుంది. ఏంటంటే మా పిల్లల్ని కూడా బయటికి రావాలన్నా కూడా నేను చదువుకోలేదు, మా పిల్లలు చదువుకుంటే డెవలప్ కావాలి. ఇప్పుడు ఏంటంటే అమెరికా,
లండన్ విదేశాల పోతుడు. స్థానికులకి ఇక్కడ పని దొరికితే పని వాల్యూ ఉంటే వాళ్ళు కూడా ఇక్కడే ఉండిపోతారు. ఇప్పుడు విదేశాల్లో పోయిన వాళ్ళని మనం తప్పు పట్టుకోవచ్చు ఇక్కడ, ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు కూడా తెచ్చిపోతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఏ పని చేసుకున్నా కూడా విలువ ఉన్నది. అవును, ఇక్కడ ఏ పని అయినా కూడా వానికి విలువ లేకుండా పోతున్నారు అంతే 100%. సో ఇప్పుడు మనం అనుకుంటాం కానీ మంచి మంచి వాళ్ళు ఇవాళ లాండ్రీ షాప్లల్లో, హోటళ్లలో, పబ్బులలో సర్వర్ లాగా పనిచేసే వాళ్ళు ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు అని చెప్పుకునే వాళ్ళు పిల్లలు చాలా మట్టుకున్నారు. బయటికి చెప్పుకోలేరు. నేను దాదాపు ఒక 10 ఏళ్ళు బయట ఉన్నాను. సో అవన్నీ కళ్ళతో చూసిన వాళ్ళు. సో ఇవాళ ఏమైపోతుందంటే మన భారతదేశంలో ఎస్పెషల్ ఏమైపోయిందంటే ఏదన్నా చేస్తే గవర్నమెంట్ ఉద్యోగం, లేదు అంటే మనకు మంచి వ్యాపారం అంతే ఉంటేనే మన ఇండియా ఉండాలి, మన దేశంలో ఉండాలి అనేసి, లేకపోతే చిన్న చూపు చూస్తున్నారు అంతే. ఇవాళ ఏదైనా కులవృత్తి పనులు చేస్తే కూడా పిల్లనిచ్చే అవకాశాలు లేవు. మా ఇప్పుడు 100% అదే విషయం చెప్పడానికి పోతున్నా. ఇప్పుడు మంగళ పని చేస్తున్నారంటే పిల్లని ఇస్తలేరు. నీకు ఎంత జాబు, ఎంత సంపాదిస్తున్నావు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఈ పని అంటే ఇన్కమ్ పడుతుంది, ఇస్తలేరు. ఇప్పుడు అమ్మాయిలు కూడా ఏంటంటే మా తల్లిదండ్రులు వచ్చిన వృత్తిలో నుంచి వచ్చిన వ్యక్తి మంచి ఎదిగితే సమాజంలో ఒక గుర్తింపు ఉంటది అతనికి అనేది అమ్మాయిలలో కూడా చైతన్యం అనేది. ఇప్పుడు ఏమైపోయిందంటే సమాజంలో ఎట్లయితే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయో, లేకపోతే గవర్నమెంట్ జాబ్, లేకపోతే బయట ఉన్నవాడికి వాల్యూ ఉంది. సో అది తప్పు పట్టట్లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బయట పోయినప్పుడు 10 పనులు చేస్తున్నారు, చెప్పరాని పనులు చేస్తున్నారు. అవును, అక్కడ విలువ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు విలువ ఉండొద్దు అని ఆలోచించినాను. మన లోకల్స్ వాళ్ళకు పని ఉంటే బయట వెళ్ళరు. వాస్తవం చెప్పాలంటే బయటకు వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఉన్న అక్కడ చేసినా అదే పని, ఇక్కడ చేసినా అదే పని. మన కులకు విలువ ఉంటే ఇక్కడే ఉండిపోతారు. వాళ్ళని పెద్ద దూరం పోయి చేసేది ఏమి లేదు, డబ్బు గురించే కదా. ఇప్పుడు మీరు ఎందుకంటే అత్యాధునికమైనటువంటి సమాజంలో ఉన్నాం కాబట్టి మనము ఆధునికమైనటువంటి పేర్లు పెట్టాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సెలూన్ సెంటర్స్ అనగానే అది ఎవరు చేస్తున్నారో ఆలోచిస్తలేరు. అక్కడ పోగానే ఆ రిసీవింగ్ అదంతా చూసేసరికి హంగు ఆర్బాటాలు చూసేసరికి అలానే మునిగిపోతుంది. జనాలకు కూడా ఇవాళ ఏముందంటే హంగు ఆర్బాటాలు ఉంటాయి అంతే. నువ్వు నెక్లెస్ గోల్డా 2 గోల్డా చూడట్లేదు, ఏం చూడట్లేదు. సో ఆ హంగు ఆర్బాటాలలో కూడా ముందుకెళ్ళాలి. మీరు కొద్దిగా ఖర్చు పెట్టుకుని హంగు ఆర్బాటాలు లేకపోయేసరికి ఏమైపోతుంది, వాల్యూ లేకుండా పోతుంది అన్నమాట. ఇదే పని మళ్ళీ వేరే వాళ్ళు పెట్టారనుకోండి, సెలూన్ సెంటర్ అనే షో, లేకపోతే బ్యూటీ పార్లర్ అని ఇట్లాంటి పెట్టేసరికి ఆదరణ. అంటే మీ ఒక్క వృత్తిలే కాదు కిషన్ భాయ్, ఒక్క వృత్తిలోనే కాదు కిషన్ భాయ్, ఇప్పుడు చాలా వృత్తులు ఉన్నాయి. ఇప్పుడు పంతులకు పిల్లలు కూడా ఇస్తలేరు, అయ్యగారులు కూడా పిల్లలు ఇస్తలేరు. ఎందుకంటే పంతులు పని చేసిన వాల్యూ లేదు. ఇప్పుడు టైలరింగ్ అతనికి అలా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్క కులం. సో ఇక్కడ నుంచి బయటికి పోయేసి వాడు చదువుకుంటూ ఏం చేస్తున్నాడు ఏంటి అనే దానిపైన ఎవరు పట్టించుకోవట్లేదు. బయట ఉన్నాడు అంటారు, ఏం పని చేస్తాడు. ఈ ట్రంప్ దానికి అయితే ఏమైపోయిందంటే బయట ఉన్నాడు అంటే వాడు మంచిగా ఉన్నాడు లేదని అడుగుతున్నాడు. ఇంతకు ఒకప్పుడు బయట నుంచి మనిషి వచ్చిందంటే ఘోరంగా భావిస్తుండే. అసలు ఒక సైనికుడు కదా వీర జవాన్ వచ్చినట్టు వస్తుండే జనాలు. ఇవాళ బయట దేశం నుంచి ఇంటికి వచ్చినట్టు వాడు తెలవడం కూడా తెలుస్తలేదు, వచ్చినా పోయినా తెలుస్తలేదు. వాళ్ళు రాగానే పరామర్శిస్తున్నారు, బాబు అక్కడ బాగున్నాడు, ట్రంప్ తో బాగున్నదని మాట్లాడు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ గా. సో అలాంటి ఉద్దేశాల వరకు సామాజికంగా మొత్తం ఈ కుల వృత్తులని తగ్గిపోతున్నాయి. అదొక బాధాకరమైనటువంటి విషయం. కుల వృత్తుల నుంచి మన చేతుల నుంచి పోతే ఏమైపోతుంది అంటే కిషన్ భాయ్, ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, మన చేతుల నుంచి మన స్థానికంగా మన వ్యాపారాలు పోయినాయంటే మనకు స్వతంత్రం పోయినట్టే. 100% బయట చేతిలో నువ్వు ఉన్నట్టే. నాతోనే కంప్లీట్ అవుతుంది ఇది. అదే చెప్తున్నాను కదా, నా వరకే. ఇప్పుడు మనం మాట్లాడే ఈ సంభాషణ మన ఇద్దరి మధ్యలోది నలుగురు చేరాలి, నలుగురు వింటే అట్లీస్ట్ ఒక 10 మంది అయినా చైతన్య మార్పు వస్తే ఎందుకు దీని వల్ల మనకు వచ్చేది ఏముండదు. అది కాకపోతే ఏంటంటే ఒక్కసారి మన చేతుల్లో నుంచి వ్యవస్థ పోతే మళ్ళీ జారిపోయిన తర్వాత నువ్వు ఏం లేదు, పాస్పోర్ట్ చేంజ్ చేసుకోవాలి, నీ పాస్పోర్ట్ నీ ఆధార్ కార్డు ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంది, అంతే ఈజీ. చూడండి చెప్పండి, లేదంతా ఫైన్ అన్న. సో మొత్తానికి ఏం చేయాలంటే నేను స్టూడియో పిలుస్తున్నాను. మీ యొక్క బాధలు మనం ఎట్లా చేస్తే బాగుపడతాం అనే దానిపైన కూలంకుషంగా మాట్లాడదాం. మీ వాళ్ళతో కూడా మాట్లాడేసింది. ఇది ఏంటంటే మీ యొక్క కుల వృత్తి అనే కాదు, ఇది సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిది కదా. ఎందుకంటే ఇవాళ మీరు చేసే పని అంటే ఒక మనిషిని అందంగా, ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఎట్లున్నా ఇప్పుడు అయిన తర్వాత రూపం. సో ఇదంతా కూడా ఏంటంటే దీని యొక్క విలువను కాపాడుకోవాలంటే ఆ చేసే వృత్తికి విలువ ఇవ్వాలి. అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం మనము. మీరు కూడా రండి, ఒకసారి స్టూడియోకి రండి, వస్తా కంపల్సరీ. మీ యొక్క సాధక బాధకాలను మనం ఒకసారి చర్చించి మన ప్రేక్షకులకు కానివ్వండి, లేకపోతే సమాజంలో ఆలోచించే వాళ్ళకి మనసుకు తగ్గేటట్టు మనం కూడా చూపిస్తే వాళ్ళు కూడా మార్పు రావాలని కోరుకుంటున్నాం. రైట్. సో మొట్టమొదటి మార్పు ఏంటంటే మనం తీసుకోవాల్సింది ఏంటంటే
సెలూన్ సెంటర్ కి వచ్చే ముందు స్నానం చేసి వాళ్ళని గౌరవించండి. హలో హాయ్ అన్నా బాగున్నావా కన్నా మన సంస్కారం వాళ్ళు చేసే పనికి గౌరవించడం. మనం స్నానం అంటే బాతింగ్ చేసి రండి, తద్వారా వాళ్ళని గౌరవించినట్టు అవుతుంది అని చెప్తూ కిషన్ భాయ్ని స్టూడియోకి రమ్మని పిలుస్తూ సెలవు.